వైసీపీ వాళ్ళు అసలు టీడీపీ చాలా డౌన్ అయింది అది ఇది అని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే నేను మళ్ళీ సర్వే నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా అంటే తక్కువలో తక్కువగా అనుకుంటే 125 స్థానాలు, తక్కువలో తక్కువ మే గో అప్ టు 145 నాకు వచ్చిన అంచనాల ప్రకారం. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా సభలు చాలా ఎక్కువ జరుగుతాయి. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత, నామినేషన్లు అయిన తర్వాత ఆ 14 రోజుల సమయంలో చాలా ఢిల్లీ పెద్దవాళ్ళు కూడా వచ్చి మీటింగులు జరుగుతాయి. దాంతో ఇంకా ఎక్కువ మరింత ఊపు వస్తుంది. అది ఓకే, ఒకసారి సునామీలాగా వ్యవస్థ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి సాధించబోతోంది. ఇందులో ఎటువంటి 0.01% కూడా అనుమానం లేదు. అతి జాగ్రత్తగా చేసిన సర్వే అంచనాలు ఇవి. ఇక మన రెగ్యులర్ రచ్చబండకి వస్తే, మరి ఆ కంటైనర్ దొరికింది మొన్న డ్రగ్స్, దాని గురించి ఎవరో మాట్లాడతలేదేంటి? మీరేమో నిన్నారా? ఎవరో మాట్లాడతారా? 2 రోజులకే చల్లబడిలా చేశారు. పేపర్లు రాయు, సిబిఐ వచ్చారన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు? దానికి సిబిఐ అధికారి వస్తాడు, మామూలుగా ఏదో చెప్తూ ఉంటారు, అది ఇది ప్రోగ్రెస్ అంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇలాగా అది చల్లబడిపోయింది అంటే మనకి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఇక్కడ పరిపాలన ఉంది. ఆల్కహాల్లో కూడా ఇది క్రూడ్ ఫామ్లో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్కహాల్లో కలిపి జగనన్న మద్యంలో ఎంత చెత్త క్వాలిటీ అయినా సరే ఆ మద్యం జనం అదే పనిగా 200 అన్నా 250 రూపాయలన్నా రాత్రి 10 తర్వాత తాగుతున్నారు. అంటే ఒక రకమైన మత్తుకి అది అలవాటు చేస్తుంది. ఈ తెప్పించిన సరుకు చాలా వరకు ఇటువంటి వాటికే వాడుతున్నట్టుగా కూడా చాలామంది విజ్ఞుల అభిప్రాయం. ల్యాబొరేటరీకి పంపారన్నారు, 3 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్నారు. 20 రోజులు అయిపోయింది, ఒక్కడ మాట్లాడేంటి దాని మీద? సో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పిల్లలకు కూడా అందే విధంగా ఇతను పరిపాలన చేస్తున్నాడు. సో ఇటువంటి ప్రజల్ని సమూలంగా సర్వనాశనం చేసే ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయ క్షేత్రంలో ఉంచితే రాబోయే తరాలకి ప్రమాదం. కొంతమంది మహిళలు విద్య జగనన్న అమ్మఒడి, ఓకే, రేపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు ఇస్తామని చెప్పారు. బట్ తను చేసేది అదే. మళ్ళీ స్కూల్కి వెళ్తే పిల్లలు ఐస్ క్రీమ్ బండోళ్ళకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇటువంటి డ్రగ్స్ కలుపుకుని వాళ్ళు అమ్ముకుంటానికి వీలుగా రాష్ట్రాన్ని చాక్లెట్లో వాటిల్లో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అసలు భవిష్యత్తుని, అంటే ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎలక్ట్ అయితే ఒక తరం పనికి రాకుండా పోతారు. పిల్లల్ని డ్రగ్స్ కి అలవాటు చేసి పిల్లల్ని ఆరోగ్యంతో ఆడుకుంటూ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తారు చెప్పడానికి టోఫెల్ గీఫెల్ అంటాడు తప్ప వాళ్ళని పనికి రాకుండా ఈ డ్రగ్స్ వాళ్ళని అవుతున్నారు. ఆ డ్రగ్స్ ఛాయలున్న మద్యం తయారు చేసినందువల్ల ఎంతో మంది మగవాళ్ళు వాళ్ళ మాంగళ్యానికి దూరం అవుతున్నారు. మీరు హాస్పిటల్లో చూస్తే ఈ కిడ్నీలు లివర్లో కొట్టేసిన వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి స్పెషల్ మద్యం వచ్చిన తర్వాత ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం ఆరోగ్యం అతి తక్కువ కాలంలో ఈ జగనన్న మద్యం తీసుకుంటే జరుగుతుంది. ఎవడైనా సమాజ శ్రేయస్సు కోరుకుంటాడు. ప్రజల రక్త మాంసాలతో ఈ రకంగా డబ్బు సంపాదన కోసం ఆడుకుంటున్న ఇటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలోనే
నేను రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ కేసు ఏమైంది అని హూ కిల్డ్ బాబాయ్ లాగా అప్పుడు తెలిపోయింది. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్, హూ గాట్ డ్రగ్స్ ఇంటూ ఏపీ అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి. ఆ కేసు ఏమైంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎవడు తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, గతంలో ఏమి ఇన్వాయిస్లు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళింది అనేది కంపల్సరీగా ఈ రానున్న ఎన్నికల సమయంలో ఆ నిర్దోషులు ఎవరో కూడా కంపల్సరీగా తెలియవలసిన అవసరం ఉంది. ఇప్పటికి ఒక డ్రగ్స్ వలన ఇతను ఎంత ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు. మనకి 5 ఏళ్లలో మనకి ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? డ్రగ్స్ ఇచ్చాడు, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు, మాట్లాడే స్వేచ్ఛని హరించాడు, ప్రజలకు నిజాలు చెప్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా దారుణంగా దండించాడు. అంటే ఒక హింసా రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రజాస్వామ్య హక్కులు లేని రాజ్యాన్ని ఇచ్చాడు, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు. చెత్త మద్యం, ప్రొహిబిట్ చేసిన మాదక ద్రవ్యాల్ని ఇంటింటికి సప్లై చేశాడు. చెప్పటం మీకు మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అన్నాడు. ఎన్ని కుటుంబాల్లో కీడు జరిగింది ఇటువంటివి అనేది కూడా మగువులందరూ కూడా ఆలోచించి 10 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ ఇవాళ స్కూల్ ఫీజు ఇచ్చాడు మా జగనన్న, నా అకౌంట్లో వేసాడు. ఇవరకు చంద్రబాబు గారు ఇచ్చేవారు, కాలేజీకి కట్టేవారు. మావాడు ఏం చేస్తున్నాడు అంటే నా పాత పార్టీ ప్రెసిడెంటు మీకు మగువుల అకౌంట్లో వేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి మాయ మాటలు చెప్పి చూస్తున్నాడు. కానీ వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాడు అన్న విషయం ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మహిళలారా మేల్కోండి. జగనన్న కొన్ని తరాలని సర్వనాశనం చేసే దిశగా ముందుకెళ్తున్నాడు. కొన్ని తరాలు బాగుపడాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో, అంటే వారి సభ్యుల్ని, కూటమి సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ, రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కొందరితో నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు, డ్రామాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి. సో బెట్టింగ్లో జూన్ 4 తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక 40 మంది ఉన్నారు బెట్టింగ్లో. ఒక్కొక్కడు 4 వేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పెట్రోల్ పోసుకుంటాం అని అంటున్నారా? మరి నిజంగా బ్రాహ్మణుని అంటున్నారా? ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు. టీవీ నేనుందా మాట్లాడా కూడా వాళ్ళతో ఇందాక. ఏంట్రా బాబు మీది స్టేట్ ఛానలా లేకపోతే ఉండి ఛానలా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉండి రామరాజు, రఘురామరాజు, శివరామరాజు, గొడవ లేదేంట్రా మీకు అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో ఇక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. ఎవరో కొంతమంది జోదగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు. తప్పు లేదు, వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి. ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడు? మా డబ్బులు పోతున్నాయి కాబట్టి, నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరపు ఏదో బయట చేస్తున్నారంట. ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు, చిలిపి చర్యలు చేసుకుంటున్నారు. అది వాళ్ళు బెట్టపోకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి నేను బాధపడలా. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం, మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినాడు ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది. మీరు చూస్తున్నారు, 5 కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. నా సెక్యూరిటీతో నేను తిరగాలి. నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి. పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒకే నెంబర్తో 5 కార్లు వేసి తిరుగుతున్నారు, ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు. నేను ఈ ఊరోడు కదా, ఇల్లు ఎక్కడ ఉందో ఊళ్ళో ఉందా?
మనం కూర్చొని వెళ్ళు. మా ఊరేది, మా నాన్నగారిది ఐబీవరం, మా అమ్మగారిది జోలపాలెం, మా అమ్మమ్మ గారిది ఏలూరుపాడు, మా అత్తగారిది ఉందూరు, మా అమ్మ తమ్ముడు మాంగారిది పాందువ. ఇలాగా మా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమేరం ఇచ్చారు. నేను ఉండేదే పెదమేరం. ఆ మున్సిపు గారు మా తాతయ్య మేనల్డ్. అలాగా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్, అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే 25 ఇల్లు ఉంటే, భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు నన్ను కామెంట్ చేసిన అబ్బాయి. లేదు, భీమవరం ఇది కలిసిపోయి ఉందని కాదంటలా, ఊళ్ళో ఉన్నది నేను, నన్ను లోకల్ కాదంటారేంటి? పబ్లిసిటీ తినేవాడు ఎవడన్నా మాట్లాడా? నా ప్రాంతం ఇది, మా తల్లి, మా తండ్రి, మా తాత, మా ముత్తాత అందరి ప్రాంతం ఇది. నా ఇల్లు ఉన్నది ఇది. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళాం, వచ్చాం. మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం, అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను, కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలీదా? బయటోడు వచ్చాడని చెప్పి వచ్చాడా? కాదు కదా. నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది, అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు. సరే, వాళ్ళకి ఏదో డిఫరెన్స్లు వచ్చినాయి. వాళ్ళకి డిఫరెన్స్లు వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు, నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు. అంతా మిత్రులు, నా వరకు అంతా మిత్రులు. శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది, 5 ఏళ్ళు క్రితమే, పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్. అక్కల ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద, ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటారు, ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే, ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే. ఆఖరికి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం. ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతూ ఉంటే శివరామరాజు గారు నేను కౌలించుకున్నాం శివరాజు కాలేజీలో. అంత అన్యోన్యంగా ఉన్నాం. తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు. ఫస్ట్ నన్ను అభినందించారు. సో మంచి రిలేషను. రాజకీయంలో అసలు ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవతల వ్యక్తి గురించి మాట్లాడను, అవతల వ్యక్తి గురించి నా గురించి మాట్లాడాల. ఇప్పుడు జరిగింది ఏంటి, నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక రఘురామకృష్ణరాజు పోటీ చేయాలి, లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు. నేను బీజేపీ నుంచి ఎవరో ఒక 3 వస్తున్నారు, వారితో సమావేశం ఉంది. ఒకవేళ ఆ సమావేశం అనంతరం ఎంపీగా కుదిరితే కుదురుతుంది, లేదు అంటే రామరాజు గారిని సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకునే బాధ్యత నాది అని చెప్పి అన్నట్టుగా నిరంతరం రామరాజు గారు తుమ్మినా దగ్గర రామరాజు తుమ్మాడు, రామరాజు కోపం వచ్చిందని రాసే ఎన్టీవీ TV9లో స్క్రోలింగ్ వచ్చింది. అది చదివి చెప్తున్నా, నేను ఆ స్క్రోలింగ్ చదివి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని. అప్పుడు మీడియా వాళ్ళు ఉండుండకపోవచ్చు, బహుశా ఈయనే చెప్పుండొచ్చు, రామరాజు గారే చెప్పుండొచ్చు. వచ్చింది నాకు. నేను ముందు నుంచి కూడా మీకు ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని చెప్పలే. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను, చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప
నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప మా తల్లిగారు ఊరు, తండ్రి గారు ఊరు, తాతగారు ఊరు, ముత్తాత ఊరు అన్నీ. లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తు మాట మాట్లాడలా. ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు కాదు అని TV9 NTV అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి లోకల్ కాకుండా ఇంటికి వెళ్ళాడు అని అనుకుంటారేమో. ఇక్కడ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, మా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంత ఊరురా, పైగా నేను నా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. ఎమ్మెల్యే గారు భీమవరంలో ఉంటున్నారు, నేను ఉండిలోనే ఉంటున్నాను. ఆయన ఏమన్నా రేపు ఎల్లుండి మార్చుకుంటే మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక. ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి, శ్రీరంగనాథుడిని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి. ప్రచారం కాదనుకుంటా, ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుంది మరి అని అంటున్నారు. దాని మీద మీకున్న సమాచారం ఏంటి చెప్తే మనం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇంక సగం మంది మీడియా వాళ్ళు అటు ఉన్నారు కదా, స్లోగా వాళ్ళు ఇటు వస్తారు, పక్క ఫీడ్బ్యాక్ వస్తుంది. మిథున్ రెడ్డి గారు ఉన్నారంట. సో ఏంటి మీ ఇన్ఫర్మేషన్ ఏంటి? మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, రేపు ఢిల్లీ నుంచి ఒక 3 వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి నేను చెప్పేస్తాను అని, వీరికి ఈయన ఎమ్మెల్యేగా లేనప్పుడు వారికి న్యాయం చేస్తాను, పోటీలో రఘురామరాజు ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి బాధితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. సో ప్రజలు ఆయన్ని ఉండిలో జోదగాళ్ళు ఈయన ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు. రాష్ట్రంలో కనీసం 2.5 కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి 40 మంది గ్యాంబ్లర్ల కోరిక, కనీసం 2.5 కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా. ఆయన కష్టపడ్డాడు, ఆయన మొత్తం హౌసెస్ అన్నీ తిరిగారు, ఇవన్నీ సత్యాలే, అదేవి నేను కాదంట్లా. కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు, అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయన ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అన్నట్టుగా ఉంది. సో
ఆయన మాట్లాడుకునేవాడిని, తప్పులేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకుంటారు. బట్ వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి సార్ వాళ్ళ మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా మరి ఎందుకని ఇలాగా? ఈయనేమో 3 పూటలు భోజనం చేస్తాడా, ఇద్దరు ముగ్గురిని అక్కడ భోజనం చేయొద్దని కూర్చోబెడతాడా? ఈయన కూర్చోవచ్చు కదా, న్యాయం కాదు కదా. వేరే వాళ్ళని భోజనం చేయకుండా ఉండమంటాం. చెప్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంత కామనే అది. లేకపోతే పోలీసులు బతిమాలైనా వెళ్ళిపోతారు, తప్పదు అది. 2 రోజులు భోజనం చేయకపోతే సరైన ఎక్కించాలి కదా. నేను అనేది ఈయనకి బాధ ఉన్నప్పుడు ఆ బాధని ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు. ఈయన కావాలంటే చేసుకోవచ్చు, అలాగే నేను చేయమని చెప్పట్లా. ఇంకొకరితో చేయించడం కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే మీరు నమ్ముతారా? ఎవరన్నా నమ్మరు కదా, అంతే కదా. అది అన్యాయం అంటున్నా, అంతే నేను అన్నది. ఒక విషయం సార్, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ లోకల్గా ఉంటాం, ఢిల్లీలో ఉంటారని చెప్పు వార్తలు. నేను అది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండాలి సమావేశాలప్పుడు. నేను ఎంపీ అయినా, మేలో ఎంపీ అయితే జనవరి పండగ దాకా ప్రతి వారం పార్లమెంట్ సెషన్ లేనప్పుడు కనీసం 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నా. కనీసం మాకు ఎవ్రీ వీక్ ఒక పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 6 కమిటీల్లో మెంబర్ని, ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ని. నా కమిటీ నేను ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టాలి. నేను మిగిలిన 6 కమిటీలో మెంబర్ని. అవి వారానికి కాకపోతే 10 రోజులుగానే ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది. అయినప్పటికీ నేను వారానికి 3 రోజులు జగన్మోహన్ రెడ్డి నాకు రాష్ట్ర బహిష్కరణ విధించేదాకా వారానికి 3 రోజులు ఇక్కడే ఉన్నా, ఎంపీగా ఉన్నా కూడా. ఇప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్యేకే పోటీ చేస్తా, ఢిల్లీలో ఎలా ఉంటాను? అన్నం తినేవాడు ఎవరన్నా మాట్లాడా? ఎమ్మెల్యే ఢిల్లీలో ఏం చేస్తాడు? నేను ఢిల్లీలో ఎందుకున్నాను? నుంచి నన్ను బహిష్కరించాడు కాబట్టి రాక హైదరాబాద్ వస్తే ఎత్తు దొబ్బాడు, చావు దొబ్బాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేందరూ తీర్చేసుకున్నాడు, కోపం తీర్చేసుకున్నాడు, దోలు తీర్చేసుకున్నాడు అని అనుకుని ఆ తర్వాత వస్తే మళ్ళీ కిడ్నాప్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు పారిపోవాల్సి వచ్చింది. మోడీ గారి మీటింగ్కే నన్ను రానివాళ్ళ, అది మీకు తెలుసు. ప్రోటోకాల్ ప్రకారం నేను రావాలమ్మా. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, లిస్టులోంచి నా పేరు తీసేసి అన్ని చెక్ పోస్టుల దగ్గర కాపలా పెట్టాడు. నా ఫ్లెక్సీలు వేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, కుర్రోళ్ళతో సహా, మీకు తెలుసు. రాలేదని చెప్పి ఎలా అంటారు? అన్నం తింటున్నారా, ఇంకేదన్నా అశుద్ధం తింటున్నారా? మాట్లాడే ఎదలో ఎలా రమ్మంటారు? వచ్చి చచ్చిపోమంటారా కొట్టించుకుని? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అయితే ఎస్, అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యేని పాలేరు కింద చూస్తున్నారు జనం. పాలేరు పనికి ఒప్పుకున్నప్పుడు పాలేరు బాధ్యతలు చేయాలి. నేను ఎంపీ కింద ఉండి ఫస్ట్ 6 నెలలు ఎలా వచ్చాను, తర్వాత నేను ఎందుకు రాలేదు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆ రకంగా ఒక దురభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లర్లు క్రియేట్ చేసే దురభిప్రాయాలకి ప్రజలంతా ఫూల్స్ కాదు. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇక్కడ TV5లు, ABNలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో నన్ను చూడనోడు ఎవరు లేడు. నేను అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను. ఎమ్మెల్యే అయితే ఢిల్లీలో ఉంటానా?
ఎమ్మెల్యే ఎక్కడుంటాడు? రాంబాబు ఎక్కడున్నాడు? పాకలో ఉంటాడు కదా. అవును, నేను ఇక్కడే ఉంటాను. కలవాలంటే 4-5 పట్టుకుని రావాలి, సామాన్యులు ఉండరు. అవునమ్మా, వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంతమందిని కలుస్తున్నాను? మీ కల్లారా మీరు చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళందరినీ అపాయంగా పలకరించి కలుస్తున్నాను కదా. ఎవడైనా వాడు పర్మిషన్ తీసుకుంటున్నాడు, ఇక్కడికి వస్తున్నారు, ఆ గదిలోకి వస్తున్నారు, ఆ గదిలోకి వస్తున్నారు, నేను అందరితోటి కలిసే ఉంటున్నా. లేరులేంటి? ఇప్పుడు నాకు ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంది. కొడవలు వేసుకొచ్చాడా, కత్తి వేసుకొచ్చాడా అనేది చూడవలసిన బాధ్యత ఒక సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. తప్పదు, అంతే కదా. నాకు ప్రాణాపాయం ఉందని చెప్పి నాకు సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రూల్ అది. ఇది కంపల్సరీ. ఒక బాడీ చెక్ చూస్తారు. కన్ను తీసుకొచ్చాడా, లేకపోతే కొడవలు వేసుకొచ్చాడా, లేకపోతే దస్తగిరిలాగా గొడ్డలు వేసుకొచ్చాడా. పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేశారు. దాని మీద ఏమన్నా పైకి ఇప్పుడు వాళ్ళని కొనసాగిస్తారా, రాజీనామాని ఆమోదిస్తారు? రాజీనామాలు వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఒక రాజీనామా చేశారు, రేపు నేను ఎంపీ అయ్యాను, రామరాజు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేస్తారు అప్పుడు? అదే అవుద్ది, నేను వచ్చినా అదే అవుద్ది. సహకరిస్తారా లేదా? ఎవరు సహకరిస్తారు? ఎవరు సహకరిస్తారు? ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళని కొనసాగిస్తారా, లేదంటే కనుక వాళ్ళే కొనసాగుతారు. కొత్త వాళ్ళు ఎందుకు? సపోర్ట్ చేశారు కదా అని చెప్పి. అబ్బే, రామరాజే నాతో తిరుగుతాడు, నేను ఎంపీ అయితే నేను రామరాజుతో తిరుగుతా. దానికే ఉంది ఇందులో, అది డిస్కషనే రాదు. ఇప్పుడు వాళ్ళు సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రామరాజు గారు వాళ్ళని నామినేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాని ముందు శివరామరాజు గారు నామినేట్ చేసి ఉండొచ్చు. ఈయన పిలిచి సంతకం పెట్టండి అని అడిగితేనే సంతకం పెట్టారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలి. ఇలా ఫార్మేట్ తయారు చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఏముంది ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ తెలియదా? సంతకం పెట్టిన వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పారు, సార్ అడిగినప్పుడు పెట్టాం సార్, రేపు పొద్దున్న ఒకవేళ మీరు ఎంపీ అయిపోయారు అనుకోండి, మరి ఈయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మమ్మల్ని రాసిరాం పని పెట్టేస్తాడు. నేను అడిగితే సంతకం పెట్టలేదు, నేను అడిగితే సంతకం పెట్టలేదు అంటాడు. సో అందుకని చెప్పి పెట్టేవండి, మీకు సీట్ ఇస్తే వెంటనే వచ్చేస్తాం, మాకు పార్టీ ముఖ్యం. అలాగే అట్లీస్ట్ 80% చెప్పారు. సో తెలుగుదేశమే క్యాడర్ బేస్డ్ పార్టీ. సో క్యాడరు పార్టీకి లాయల్గా ఉంటుంది, పార్టీ క్యాడర్కి లాయల్గా ఉంటుంది. వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజుకో లేకపోతే రామరాజుకో శివరామరాజుకో లాయల్టీస్ ఉండవు. మెజారిటీ, నేను చెప్పేది 10% ఉంటారు, మెజారిటీ లాయల్టీ పార్టీకే ఉంటుంది, పార్టీ నాయకుడికి ఉంటుంది. కాబట్టి అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయకపోయినా చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలు చేశారనుకో, అది యాక్సెప్ట్ చేయడం కోసం మళ్ళీ సెలవులు ఇచ్చేదాకా ఎందుకు బాబు యాక్సెప్ట్ చేశాను రా బాబు అని చెప్పొచ్చు. అంతే తప్ప కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. సో రామరాజు గారు ఎమ్మెల్యే అయితే నేను ఆయనకి తిరుగుతాను, నేను ఎమ్మెల్యే అయితే రామరాజు గారు కూడా నాతోటే తిరుగుతారు. ఏదో పాప ఆయన కడుపు పండింది, ఏదో 4 మాటలు అనేసాడు, ఏముంది మనసులో ఏం పెట్టుకుంటాం, ఏదో అనేసానులేండి సారీ అన్నాడు అనుకోండి, సంతోషం. అనలేదనుకోండి ఏదో మనమే సర్దుకుంటాం, నీకు అనాలన్నా అనలేకపోతున్నామా అని చెప్పి అనేస్తాం మనమే.
ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నా కానీ మీరు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అనేసి ఉండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మారుతున్నారు సార్. అది ఇందాక నాకు ఒక గంటన్నర క్రితం తెలిసింది. సో రంగనాథరాజు గారిని అడుగుతున్నారట. అది నాకు మరింత సంతోషాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే నరసింహ పోటీ చేస్తే చెప్తున్నా, నేను పోటీ చేస్తేనే ఆయన వస్తాడు, అంతే కదా వార్త. రామరాజు మీద అయితే అంత ఉద్దండు రావాల్సిన అవసరం లేదనే కదా దీన్ని బట్టి అర్థమైంది. అంటే ఏంటి, నేను బెటర్ క్యాండిడేట్ అనే కదా. అంటే వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో కాదు. రామరాజు గారు 6-2 పొడుగుంటాడు, గొప్పోడు, నేను కాదంటలా. వైసీపీ దృష్టిలో చెప్తున్నా. వైసీపీ దృష్టిలో నేను క్యాండిడేట్ అయితే బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి, మాజీ మంత్రి అని చెప్పి మీరే అన్నారు. మీరంటేనే కదా నేను సమాధానం చెప్పేది. ఏమో ఆయన వస్తే సార్ ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదా? మిథున్ రెడ్డి గారు సీట్లు ఏం మార్చో నా రీజనల్ సీట్లు అయితే మార్చే చెప్పేశారా? ఇప్పుడున్న సీట్లో కొనసాగుతుంది. ఓకే, అదే ఆయన ఒప్పుకోలేదు నాకు తెలిసి. అయితే ఏం మార్చట్లేదు, 3 సీట్లు మారుస్తున్నారు ఏంటని అడిగా ఉండి మేము. సీట్లు అయితే ఏం మార్చట్లేదు, ఆ రీజన్లో అయితే ఎటువంటి ఎలా ఎవరైనా క్యాండిడేట్ వెనక్కి తగ్గితే మాత్రం ఆల్టర్నేట్ ఆలోచిస్తాం. అంటే తగ్గిస్తారన్నమాట, క్యాండిడేట్ని వెనక్కి తగ్గేలా చేస్తారన్నమాట. ఎలా చేస్తారు? చేస్తారన్నమాట. పార్టీ పరంగా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మన పార్టీ. ఇందాక మరి ఎన్టీవీ TV9 స్క్రోలింగ్లో నేను చూసింది, వాళ్ళు రేపు కలుస్తారు, వెంటనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది అన్నారు. మేబీ రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి పొద్దుటికల్లా అఫీషియల్గా ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమాబాల గారు మాట్లాడుతూ 5 ఏళ్ళలో కూడా ఎంపీగా ఉన్నటువంటి ఏమీ పని చేయలేదు, అభివృద్ధి అంతా కూడా వెనక్కడిపోయింది, సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇది ఆయన వైసీపీని వ్యతిరేకించి కూర్చోవడం వల్ల అభివృద్ధి అంతా వెనకబడిపోయింది. కాబట్టి మనం గెలిపించడం ద్వారా ఏవైతే వెనకబడిన అభివృద్ధి ఉందో దాన్ని అన్ని కూడా చేస్తామని విమర్శించారండి. నేను ఉమాబాల గారిని ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ ఎన్ని విమర్శించుకున్నా నేను రాలేదు అంటే దానికి కారణం ఆ పనికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడ నన్ను ఎన్ని మాట్లాడినా దానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వాడినే తిడతాను తప్ప గౌరవనీయులైన ఉమాబాల గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ నాకు లాస్ట్ టైం నా ఎలక్షన్ ఏజెంట్, ఆ గెలుపులో ఆవిడ పాత్ర ఉంది. జనాలకి తెలిసిందని నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి? నేను చేసింది ఆవిడ దృష్టిలో నేనేమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ ఇంకా ఆ కౌన్సిలర్ స్థాయిలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు. వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదువుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నా దృష్టిలో ఆవిడ నాకు గతంలో నా ఎలక్షన్లో నాకు మెయిన్ 1 ఆఫ్ ద 3 ఏజెంట్స్గా ఉన్నారు. వారంటే నాకు గౌరవం, వాళ్ళ నాయకుడు అంటే నాకు అసహ్యం. ఈవిడ నా గురించి ఒక కామెంట్ చేస్తే ఆవిడ నాయకుడిని 4 కామెంట్లు చేస్తా. రోజుకి ఆవిడ నా మీద 4 చేస్తే నేను జగ్గుగాడి మీద 16 కామెంట్లు చేస్తాను. అతన్ని తిట్టించడం ఈవిడ అభిమతం అయితే నాకు సమ్మతం. ఓకే, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.